నమస్కారం నా ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 480కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి April 9, 2019 టైం వచ్చేసరికి 7 PM అవుతుంది. ఇప్పటివరకు న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి Xiaomi నుంచి Xiaomi Redmi Note 7 Pro 6GB RAM 128GB మోడల్ ఫైనల్గా సేల్కి తీసుకొని రాబోతుంది. April 10వ వీళ్ళు దీన్ని సేల్కి తీసుకొని రాబోతున్నారు. ఫ్లిప్కార్ట్లో అండ్ mi.comలో ఇది మీకు సేల్కి అయితే రాబోతుంది. సో దీనికి సంబంధించి ఇంతకుముందు మనకి రూమర్స్ వచ్చినాయి లాస్ట్ వీకే సేల్కి తీసుకొస్తారని చెప్పేసి, కాకపోతే అప్పుడైతే వీళ్ళు ఏం సేల్కి తీసుకొని రాలేదు. సో ఇప్పుడైతే వీళ్ళు అఫీషియల్ కన్ఫర్మ్ చేశారు. సో మీకు April 10వ మీరు ఒకవేళ 6GB RAM 128GB Redmi Note 7 Pro కొనుక్కోవాలనుకుంటే మీరు సేల్లో పార్టిసిపేట్ చేసి కొనుక్కోవచ్చు. నెక్స్ట్ మనకు Huawei నుంచి Huawei P30 Pro అండ్ P30 Lite ఈ రెండు ఫోన్స్ అయితే ఇండియాలో లాంచ్ చేసింది. P30 అయితే ఏం లాంచ్ చేయలేదు, రెండు ఫోన్స్ లాంచ్ చేసింది. P30 Pro హై ఎండ్ మోడల్, దీని ప్రైస్ వచ్చేసరికి 71,990 రూపాయలు పెట్టారు. అండ్ P30 Lite ప్రైస్ వచ్చేసరికి 19,990 రూపాయలు పెట్టారు. అండ్ దీని స్పెసిఫికేషన్స్ మనకి ఇంతకుముందు తెలుస్తున్నవి. ఇవి అఫీషియల్గా మనకి గ్లోబల్గా లాంచ్ అయినప్పుడు దీని స్పెసిఫికేషన్స్ గురించి మొత్తం డీటెయిల్గా చెప్పాను. ఇవి Kirin 980 ప్రాసెసర్ మీద రన్ అయితే 6.47 ఇంచ్ ఫుల్ HD OLED డిస్ప్లే మీద రన్ అవుతుంది. P30 Pro అయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. అండ్ దీనిలో మీకు వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉంటాయి. 40 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, 1.6 అపర్చర్తో వస్తుంది మెయిన్ కెమెరా. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంటుంది. 20 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి, f2.2 అపర్చర్తో వస్తాయి. 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. 5x వరకు మీరు ఆప్టికల్ జూమ్ చేసి ఫోటో తీయొచ్చు. 50x వరకు మీరు డిజిటల్ జూమ్ కూడా చేయొచ్చు. అండ్ TOF డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఇది TOF 3D కెమెరా హానర్ V20లో కూడా మనం చూసాము. ఇట్లా 4 కెమెరాస్ అయితే బ్యాక్ సైడ్ ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, f2.0 అపర్చర్తో వస్తుంది. 8GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. దీనిలో నానో మెమరీ కార్డ్ సపోర్ట్ ఉంటుంది. 256GB వరకు మెమరీ కార్డ్ పెట్టి మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మెమరీని. 4200 mAh బ్యాటరీ ఉంటుంది. 40W Huawei ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 15W వైర్లెస్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఇది ఓవరాల్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది హై ఎండ్ ఫోన్ అండ్ దీని ప్రైస్ 71,900 రూపాయలు పెట్టారు. సో ఆ ప్రైస్లో కొంచెం సర్వే అవ్వడం కష్టమే. అక్కడ మనకి S10 Plus ఇవన్నీ ఉన్నాయి. సో కొంచెం చూసి పెట్టాల్సిన ప్రైస్ అయితే కొద్దిగా 50 నుంచి 60,000 మధ్యలో పెడితే మన యూజ్ ఉండేది. ఇంకా అక్కడ S10 Plus 2K రెజల్యూషన్ స్క్రీన్తో వస్తుంది. కాబట్టి కెమెరాస్ అయితే దీనిలో కొంచెం బెటర్ ఉండొచ్చు, ముఖ్యంగా బ్యాక్ కెమెరాస్ చూడాలి. మనం ఇంతకుముందు Mate 20 Pro చెక్ చేసినప్పుడు కూడా బ్యాక్ కెమెరా కొంచెం బాగున్నాయి. దీనిలో కూడా బ్యాక్ కెమెరా అయితే కొంచెం బాగుండొచ్చు. అండ్ P30 Lite వచ్చేసరికి ఇది లో ఎండ్ మోడల్. దీని మీద అసలు P30 సిరీస్తో కంపేర్ చేయకండి. ఇది చాలా లో ఎండ్ మోడల్ అని చెప్పొచ్చు. చాలా 8x ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది ఈ ఫోన్. మీకు Kirin 710 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. డిస్ప్లే వచ్చేసరికి 6.15 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ HD ప్లస్ ఇది IPS LCD డిస్ప్లే. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 24 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 1.8 అపర్చర్తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది బొకే షాట్స్ కోసం. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. 120° వైడ్ యాంగిల్ మీరు ఫోటోస్ తీయొచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 3340 mAh బ్యాటరీతో వస్తుంది. ఇక్కడ మీరు కొంచెం కెమెరాలో చేంజెస్ అయితే చూడొచ్చు Honor 8Xకి దీనికి. సో కొంచెం మీరు కెమెరాలో ఇంప్రూవ్మెంట్స్ కావాలని కూడా దీన్ని తీసుకోవచ్చు. సేమ్ ప్రాసెసర్ అన్నింటిలో 710 ప్రాసెసర్తోనే వస్తుంది. అండ్ ఒకవేళ మీరు గేమింగ్ కోసం అయితే దీనికన్నా వాళ్ళది Kirin 970 ప్రాసెసర్ Honor Play ఉంది. అది మీకు గేమింగ్ కోసం ఇంకా బెటర్గా పనిచేస్తుంది. కెమెరా పరంగా అయితే ఇది మీకు ఓకే. సో ఆ ప్రైస్కి ఇది కూడా ఉంది. Samsung A50 కూడా ఉంది. అది సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. దానిలో కూడా కెమెరాస్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా ఇదే సెటప్ ఉంటుంది దగ్గర. సో అది కూడా మీకు ఒకవేళ Samsung ఫోన్ కావాలని కూడా అది ఇంకా బెటర్ ఆప్షన్ అవుతుంది దీంతో కంపేర్ చేస్తే. ఎందుకంటే దాని డిస్ప్లే దానిలో చాలా బాగుంటుంది. అండ్ బ్యాటరీ కూడా 4000 mAh బ్యాటరీతో వస్తుంది. దీని ప్రకారం మీరు డిసిషన్ తీసుకోవచ్చు ఈ ఫోన్ తీసుకోవాలేదో. ఇంకా వీటి అవైలబిలిటీ గురించి మాట్లాడుకుంటే P30 Pro అయితే మీకు వీళ్ళు April 15వ నుంచి అవైలబిలిటీ తీసుకొని రాబోతున్నారు. అండ్ P30 Lite వచ్చేసరికి మేలో అవైలబిలిటీ తీసుకొని రాబోతున్నారు. P30 Pro మీద కొన్ని ఆఫర్స్ అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. ఒకవేళ మీరు P30 Pro ఇప్పుడు కొనుక్కుంటే మీకు Huawei GT వాచ్ ఉంది కదా 15,990 రూపాయలది. సో అది మీకు 2,000 రూపాయలకి వస్తుందంటే మీరు 13,990 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. ఇది మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు రెండు కలిపి తీసుకున్న పని అయితే మీకు ఒకవేళ స్మార్ట్ వాచ్ కావాలనుకుంటే అప్పుడు మీరు ఈ ఆఫర్ మీద ఒక లుక్ వేయచ్చు. ఇది మంచి ఆఫర్. మీకు ఒక దగ్గర 13,000 అయితే సేవ్ అవుతాయి. కొంచెం ప్రైస్ వీళ్ళు తగ్గించి పెడితే బాగుండేది. 60,000 వరకు పెట్టినా కానీ ఇది మీకు ఇంకా చాలా మంచి ఆఫర్ అయి ఉండేది. ఫోన్ ప్రైస్ 71,000 పైనే ఉంది. అండ్ దీంతోపాటు ఫ్రీ స్క్రీన్ ప్రొటెక్షన్ ప్లాన్ కూడా ఇస్తున్నారు. 6 monthsలో స్క్రీన్ ఏమైనా డ్యామేజ్ అయితే రీప్లేస్ చేసి ఇస్తారు. 20,000 వరకు ఇది వర్త్ ఉంటుందని చెప్తున్నారు. దీంతోపాటు నో కాస్ట్ EMI అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు అమెజాన్కి వెళ్ళి. అండ్ ఇది ఆఫ్లైన్లో కూడా లభిస్తుంది. మీకు ఆఫ్లైన్లో క్రోమా స్టోర్స్లో వీళ్ళు సేల్కి తీసుకొని వస్తున్నారు. ఆన్లైన్లో వచ్చేసరికి అమెజాన్తో టైప్ అమెజాన్లో అమ్ముతున్నారు. నెక్స్ట్ మనకి Samsung నుంచి Samsung Galaxy Note 10 కూడా 2 మోడల్స్ తీసుకురాబోతున్నారు. మనకి ఇంతమంది రూమర్స్ అయితే వచ్చినాయి కొరియా నుంచి. ఇది కొంచెం హై ఎండ్ మోడ్లో ఒకటి ఉంటుంది, కొంచెం లో ఎండ్ మోడ్లో ఒకటి ఉంటుంది. మనకి Note 10 ఈ లాగా, S10 ఈ లాగా. ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకో న్యూస్ ఏంటంటే మొత్తం 4 ఫోన్స్ తీసుకొస్తున్నారు. 2 ఫోన్స్ కాదని చెప్తున్నారు. ఒకటోసారికి 6.75 ఇంచ్ డిస్ప్లేతో ఉంటుంది, ఒకటోసారికి 6.28 ఇంచ్ డిస్ప్లేతో ఉంటుంది. అండ్ 2 మోడల్స్ నార్మల్ మోడల్స్ అండ్ ఇంకా అలా సేమ్ అదే స్పెసిఫికేషన్స్తో ఇంకో 2 మోడల్స్ వస్తాయి. కాకపోతే అవి 5Gకి సపోర్ట్ చేస్తాయి, ఇవి 5Gకి సపోర్ట్ చేయవు. ఇట్లా మొత్తం 4 ఫోన్స్ నోట్ సిరీస్ నుంచి రాబోతున్నట్టు చెప్తున్నారు నెక్స్ట్ జనరేషన్. అంటే మనకి Note 10 పెద్ద మోడల్ ఒకటి ఉంటుంది S10 Plus లాగా, అండ్ S10 ఈ లాగా
లాగా చిన్న మోడల్ ఒకటి ఉంటుంది. అండ్ ఆ 2 ఫోన్స్ మళ్ళీ 5G సపోర్ట్తో కూడా వస్తాయి. మొత్తం 4 ఫోన్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ మనకు హువావే నుంచి హువావే బేలాంగ్ 5000 ఇది హువావే 5G చిప్ సెట్ అని చెప్పుకోవచ్చు. హువావే 980 980తో ప్రాసెసర్ పాటు వీళ్ళు ఈ మోడెమ్ అయితే యూస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ 5G మోడెమ్ని వీళ్ళు యాపిల్కి అమ్మబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో యాపిల్కి ఇప్పుడు 5G చిప్ సెట్స్ అయితే కావాలి, అందరూ 5Gలో ముందుకెళ్ళిపోతున్నారు, అందరూ 5G సపోర్ట్తో ఫోన్స్ కూడా తీసుకొస్తున్నారు. కానీ యాపిల్ అయితే ఇంకా 5G అయితే మీ లేవు, ఫ్యూచర్లో వచ్చే ఫోన్స్లో తీసుకొస్తలేదు కూడా క్వశ్చన్ మార్కే. సో వీళ్ళకి 5G మోడెమ్ అయితే కావాలి. సో హువావే అయితే ఆఫర్ చేస్తుంది, మరి చూడాలి యాపిల్ తీసుకుంటుందో లేదో, ఇంటెల్ నుంచి తీసుకుంటుందో లేకపోతే హువావే నుంచి తీసుకుంటుందో. మ్యాక్సిమం క్వాల్కామ్ నుంచి అయితే తీసుకోదు, తీసుకుంటే శాంసంగ్ లేకపోతే హువావే లేకపోతే ఇంటెల్ మీడియాటెక్ వీటి నుంచి అయితే తీసుకోవాలి. చూద్దాం ఏ చిప్ సెట్తో మనకి యాపిల్ 5G ఫోన్స్ వస్తాయో. నెక్స్ట్ మనకి రెడ్ హైడ్రోజన్ 1 ఈ ఫోన్ గురించి తెలిసింది, ఇది మనకి ఇండియాకి అయితే రాలేదు, ఇది హాలోగ్రాఫిక్ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ సంబంధించి కొత్త వర్షన్ అయితే లాంచ్ చేస్తారు, టైటానియం వర్షన్ లాంచ్ చేస్తారు. సో ఇది మ్యాక్సిమం ఇండియాకి అయితే రాకపోవచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి మళ్ళీ సామ్సంగ్ గెలాక్సీ J సిరీస్ ఇంకో ఉండదని చెప్పేసి అఫీషియల్ కన్ఫర్మ్ చేసింది. J సిరీస్ ప్లేస్లో ఇప్పుడు వీళ్ళు ఏ సిరీస్ తీసుకొచ్చినట్లు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు Jని ఏగా కన్వర్ట్ చేసుకొని మనం ఏ సిరీస్ ఫోన్స్ యూస్ చేసుకోవాలి. J సిరీస్ ప్లేస్లో రీసెంట్గా A20 లాంచ్ చేశారు. అండ్ ఏప్రిల్ 10వ తారీఖు వీళ్ళు సామ్సంగ్ A90 A80 అని కొత్త ఫోన్ కూడా రాబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. A80 ఫోన్ మనకి ఏదైతే మనం ఒకార్కాన్ రెండర్ వీడియోస్ చూసామో మనకి పాపప్ కెమెరాతో వస్తుంది, రొటేటింగ్ కెమెరాతో, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కలిపి ఒకటే కెమెరా ఉంటుంది, కెమెరా రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఈ డిజైన్లో A80 ఫోన్ తీసుకురాబోతున్నట్లు కూడా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. చూద్దాం ఇది నిజమో అబద్ధం, మనకి ఏప్రిల్ 10వ తారీఖు వరకు వెయిట్ చేస్తే, ఇంకా ఒక రోజే ఉంది, వెయిట్ చేస్తే మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ గెలాక్సీ J8 రష్యాలో అయితే పై అప్డేట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ పై అప్డేట్ 1U అయితే ఒక పార్ట్ 2 వస్తుంది. సో ఇది మరి మిగతా దేశాలకు ఎప్పుడు తీసుకొస్తలేదు కానీ ఫస్ట్ అయితే రష్యా నుంచి అయితే స్టార్ట్ అయింది రోల్అవుట్ అయితే పై అప్డేట్ విత్ 1U అయితే. నెక్స్ట్ మనకి హువావే నుంచి హువావే హానర్ 20i అని చెప్పేసి కొత్త ఫోన్ తీసుకురాబోతుంది. ఏప్రిల్ 17వ తారీఖు దీని చైనాలో లాంచ్ అయిపోతుంది. ఈ ఫోన్ సంబంధించి వీళ్ళు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేస్తారు. పోస్టర్ ప్రకారం చూసుకుంటే దీనిలో 32 మెగాపిక్సెల్ మనకి నాచ్ సెల్ఫీ కెమెరా అయితే కనపడుతుంది. వాటర్ డ్రాప్ నాచ్తో రాబోతుంది. నెక్స్ట్ మన OnePlus నుంచి OnePlus 7 తొందరలో రాబోతుంది. 1 monthలో మన OnePlus 7 మార్కెట్లో చూడొచ్చు. దీనికి సంబంధించి కేస్ రెండర్స్ అయితే వస్తుంది, కానీ ఇప్పుడు కొత్త కేసులు అయితే OnePlus 7కి సంబంధించి వచ్చినాయి. దీనిలో కూడా మనకి పాపప్ కెమెరా హైలైట్ కనపడుతుంది అండ్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ కనపడుతుంది. ఇది 855 ప్రాసెసర్తో రావచ్చు. సో మేబీ ఫస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు మనకి 855 ప్రాసెసర్తో మనకి ఇండియాలోకి వచ్చేది. నెక్స్ట్ మనకి ట్విట్టర్లో మీరు మీకు నచ్చిన సెలబ్రిటీస్ కానీ హీరోస్ కానీ వాళ్ళ అకౌంట్స్ అయితే మీరు ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు దీన్ని వీళ్ళు లిమిట్ అయితే చేస్తారు, ఎందుకంటే స్పామ్ని అరికట్టడానికి. ఎందుకంటే కొంతమంది అకౌంట్ క్రియేట్ చేయగానే ఒక్క రోజులోనే వాళ్ళకి 10 లక్షల మంది ఇట్లా సబ్స్క్రైబర్స్ కూడా అయితే ఫాలోవర్స్ కూడా వచ్చేస్తూ ఉన్నారు, ఫేక్ ఫాలోవర్స్ వాళ్ళంతా. సో దీన్ని అరికట్టడానికి ట్విట్టర్ అయితే పర్ పర్సన్కి రోజుకి 400 అకౌంట్స్ మీరు ఫాలో అవ్వగలరు, అంతమించి ఎక్కువ ఫాలో అవ్వలేరు అని చెప్పేసి లిమిట్ అయితే విధించింది. నెక్స్ట్ మనకి మైక్రోసాఫ్ట్ చెప్తే ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే మీరు పెన్ డ్రైవ్స్ పెడుతుంటారు మీ ల్యాప్టాప్స్కి, మళ్ళీ రిమూవ్ చేస్తూ ఉంటారు. సేఫ్లీ రిమూవ్ అనే ఒక ఫీచర్ని ఆన్ చేసి మరి మీరు పెన్ డ్రైవ్స్ అయితే రిమూవ్ చేస్తూ ఉంటారు, మీ డేటా కరప్ట్ అవ్వకుండా ఇట్లాగా. సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ చెప్తే ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే మీరు ఆ సేఫ్లీ రిమూవ్ అనే ఫీచర్ని యూస్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మీరు పెన్ డ్రైవ్ పెట్టేసి మళ్ళీ రిమూవ్ చేసేయచ్చు. సో మైక్రోసాఫ్ట్లో ఇప్పుడు విండోస్ 10లో క్విక్ రిమూవ్ అని ఒక ఫీచర్ని యాడ్ చేశారు. సో మీకు డైరెక్ట్ మీరు పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేయొచ్చు, లేకపోతే రిమూవ్ చేసేయచ్చు. మీకు డేటాకి వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు, మీ డేటా అయితే ఏం లాస్ అవ్వదు. నెక్స్ట్ పబ్జీ నుంచి పబ్జీకి 0.12.0 ఒక అప్డేట్ అయితే రాబోతుంది. ఈ అప్డేట్ ఇంకా ఇప్పుడు అఫీషియల్గా రిలీజ్ చేస్తో తెలియదు, కానీ దీనికి సంబంధించి ప్యాచ్ నోట్స్ అయితే బయటకు వచ్చినాయి. ప్యాచ్ నోట్స్ చూసుకుంటే ఇది జాంబీ మోడ్ సంబంధించి అప్డేట్ లాగా కనపడుతుంది. జాంబీ మోడ్లో చాలా చేంజెస్ అయితే వీళ్ళు చేయబోతున్నారు, కొత్త వెపన్స్ యాడ్ చేయబోతున్నారు. వీళ్ళు జాంబీ మోడ్లో ఈసారి లిక్విడ్ నైట్రోజన్ గ్రెనేడ్స్ని యాడ్ చేయబోతున్నారు, RPG-7 వెపన్ యాడ్ చేయబోతున్నారు, జంగిల్ స్టైల్ మ్యాగజైన్స్ అని చెప్పేసి కొత్తగా ఉంది ఇది. సో చూడాలి ఇది ఎలా ఉంటుందో మరి. అండ్ ఈ అప్డేట్లో వీళ్ళు జాంబీ డాగ్స్ని కూడా యాడ్ చేయబోతున్నారు, జంపింగ్ జాంబీస్ కూడా యాడ్ చేయబోతున్నారు. అంటే జాంబీస్ ఎగురుతాయి మనకి ఫ్యూచర్లో వచ్చే అప్డేట్లో. అండ్ దీంతో పాటు కొన్ని జాంబీస్ చిన్న వాల్స్ని కూడా ఎక్కుతాయి, మీ లోపల కూడా రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటు డార్క్ నైట్ అని కొత్త మోడ్ని కూడా యాడ్ చేయబోతున్నారు. ఇది సర్వైవ్ టిల్ డాన్ లాగా అయితే కాదు. సో మీకు ఒక నైట్ మీరు జాంబీస్ మధ్యలో సర్వైవ్ అవ్వాలి. సో ఎవరైతే ఏ టీమ్ అయితే సర్వైవ్ అవుతుందో సో వాళ్ళు విన్నర్స్ అనమాట. సో ఇట్లా ఒక అప్డేట్ అయితే వీళ్ళు జాంబీ మోడ్కి తీసుకొని రాబోతున్నారు. చూడాలి మరి ఎప్పుడు అఫీషియల్గా తీసుకొని వస్తారు. ప్రజెంట్ దీనికి సంబంధించి ప్యాచ్ నోట్స్ అయితే కనపడుతుంది. నెక్స్ట్ మనకి యూట్యూబ్ నుంచి యూట్యూబ్ మ్యూజిక్ ఇప్పుడు 3 మిలియన్ డౌన్లోడ్స్ని పొందింది 1 వీక్లోనే. 1 వీక్ అయింది లాంచ్ చేసి. సో 1 వీక్లోనే వీళ్ళు 3 మిలియన్ యూజర్స్ని పొందినట్లయితే చెప్తున్నారు. నెక్స్ట్ మనకి రియల్మీ సంబంధించి రియల్మీ 3 ప్రోకి సంబంధించి నిన్న మాధవ్ సేత్ కొన్ని పిక్చర్స్ అయితే పోస్ట్ చేశారు ట్విట్టర్లో. సో నేను మిస్ చేశాను టెక్ న్యూస్లో. సో ఇక్కడ చూడొచ్చు మీకు రియల్మీ 3లో తీసి పిక్చర్స్ లాగా వీటిని మూడింటిని అయితే పోస్ట్ చేశాడు. ఇక్కడ రియల్మీ 3 Pro బ్యాక్ కెమెరా ఫోటో శాంపిల్స్ ఉన్నాయి, ఫ్రంట్ కెమెరా ఫోటో శాంపుల్ మీకు కనపడుతుంది. సో ఇక్కడ ఫోటో ఎలా ఉందో క్వాలిటీ మీకు డైలైట్ కండిషన్ ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఇదైతే వీళ్ళు ఏప్రిల్ ఎండింగ్లో ఈ ఫోన్ తీసుకొని రావచ్చు. సో చూద్దాం ఈ ఫోన్ ఎలా ఉంటుందో. చాలామంది వెయిట్ చేస్తున్నారు రియల్మీ 3 Pro కోసం. రెడ్మీ Note 7 Pro కూడా కొనకుండా చూద్దాం, రెండింటిని కంపేర్ చేసుకొని చూద్దాం ఏది బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుందో. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ వెబ్సైట్లో ఇప్పుడు మీరు సామ్సంగ్ ఫోన్స్కి ఎంత రిపేర్ కాస్ట్ అవుతుందో కీ పార్ట్స్ సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు సామ్సంగ్ వెబ్సైట్కి వెళ్ళొచ్చు, మీరు కింద లింక్ ప్రొవైడ్ చేస్తున్నా, ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా వెబ్సైట్ అయితే కనపడుతుంది. వెబ్సైట్లో మీ మోడల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే కనపడుతుంది. ఇక్కడ చూడొచ్చు
డిస్ప్లే అయితే మీకు సామ్సంగ్ గెలాక్సీ A50 సెలెక్ట్ చేశాను. A50 డిస్ప్లే చూసుకుంటే మీకు చేంజ్ చేసుకోవాలనుకుంటే 6,272 రూపాయలు పడుతుంది. మదర్ బోర్డు కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఏ ఫోన్కైనా. ఇది 10,477 రూపాయలు అవుతుంది మీరు మదర్ బోర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే. బ్యాటరీ చేంజ్ చేసుకోవాలనుకుంటే 2,380 రూపాయలు ఉంది. అండ్ బ్యాక్ గ్లాస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మీకు 2,408 రూపాయలు ఉంది. సో ఇట్లా మీకు ప్రతి ఫోన్కి మీరు చెక్ చేసుకోవచ్చు ఎంత కాస్ట్ పడుతుందో. మీరు ఫోన్ మోడల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మీకు అక్కడ కింద మీకు మొత్తం డీటెయిల్గా కనపడుతుంది ఏ ఫోన్కి ఎంత కాస్ట్ అవుతుందో. ఖచ్చితంగా మంచి మూవ్ అని చెప్పొచ్చు సామ్సంగ్ నుంచి. మనం ముందే తెలుసుకోవచ్చు మదర్ బోర్డ్ కాస్ట్ ఎంత ఉంది అండ్ డిస్ప్లే కాస్ట్ ఎంత ఉంది, బ్యాటరీ కానీ బ్యాక్ గ్లాస్ కానీ ఇట్లాంటి కాస్ట్ ఎంత అవుతాయో అన్ని ఫోన్స్కి సంబంధించి లిస్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్ వరకు టెక్ న్యూస్ అయితే ఎపిసోడ్ నచ్చిన ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫుల్ స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.